తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కో పైలట్గా వ్యవహరించారు. తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కో పైలట్గా వ్యవహరించారు. ఆలివ్ గ్రీన్ ఫ్లయింగ్ షూట్ హెల్మెట్ ధరించి హెలికాప్టర్లు 25 నిమిషాల పాటు ప్రయాణించారు. రాజస్థాన్ రాష్ట్రం జైసల్మీర్ జిల్లాలో భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్రపతి జైసల్మీర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రచండ్ హెలికాప్టర్లో బయలుదేరారు. కాక్పిట్ లో కూర్చున్న తరువాత ఐఏఎఫ్ సిబ్బందికి, అధికారులకు అభివాదం చేశారు. త్రివిధ దళాల సుప్రీంకోర్టు కమాండర్ హోదాలో కాక్పిట్ నుంచి ఒక సందేశం విడుదల చేశారు. భారతదేశ స్వయం స్వావలంబనకు ప్రచండ్ హెలికాప్టర్ ఒక ప్రతీక అని పేర్కొన్నారు. జైసల్మీర్ జిల్లా భూభాగంపై ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నానని వెల్లడించారు. మన వీర సైనికులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని స్పష్టం చేశారు. జై హింద్ జై భారత్ అంటూ ఉద్ఘటించారు. ఫ్రోకాన్ ఫైరింగ్ రేంజ్ మీదుగా ప్రచండ్ ప్రయాణించింది. అంతకుముందు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ స్వాగతం పలికారు. యుద్ధ హెలికాప్టర్లో ప్రయాణించిన మొట్టమొదట రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డెక్కారు. ఆమె గతంలో రఫేల్, సుకోయి లాంటి యుద్ధ విమానాల్లో విహరించారు.